నమస్తే. వైఎస్ఆర్‌సీపీలో ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే 175 నియోజకవర్గాలకు సంబంధించి కొన్నింటిని మార్పులు, చేర్పులు చేస్తూ ఇన్ఛార్జీలను మారుస్తూ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. దానికి సంబంధించి కొంత డిస్టర్బెన్స్ అయితే ఏర్పడింది. ఇట్లాంటి నేపథ్యంలో ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఒక సీనియర్ నాయకుడికి ఈసారి టికెట్ లేదు అనే వార్త బాగా వైరల్ అవుతుంది. ఆయన దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా పనిచేశారు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. ఆయనే బొత్స సత్యనారాయణ. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇలాంటి సందర్భంలో 2024 ఎన్నికలకు సంబంధించి ఆయనకు వైసీపీ టికెట్ ఇవ్వడం లేదు. తన భార్య ఎవరైతే బొత్స ఝాన్సీ గారు ఉన్నారో ఆవిడికి విశాఖపట్నానికి సంబంధించి వైసీపీ తరపున ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పిస్తుంది అనేది బలమైనటువంటి వాదనగా వినిపిస్తుంది. ఈయనకు టికెట్ ఎందుకు ఇవ్వరు? అంత సీనియర్ కదా, పార్టీలో చాలా అంటే టాప్ 5లో నెంబర్ 1, 2 పొజిషన్లో ఉన్నారు కదా అనేది అందరికీ అనుమానం రావచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న క్లాజ్ ఉంది. ఆయన ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఇదివరకు ఇన్ఛార్జీలు అంటే కోఆర్డినేటర్స్ ఎవరైతే ఉన్నారో గతంలో విజయసాయిరెడ్డి, ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి, వీళ్ళ విషయంలో ఆయన చాలా అనుచితంగా ప్రవర్తించారు. అంటే వారు చెప్పిన మాట వినకుండా ఆయన ఒక సొంత పందాలో వెళ్ళారు అనేది బాగా చర్చ జరిగింది గతంలో. ఇలాంటి సందర్భంలో వారు కూడా ఏం అనలేరు, సీనియారిటీ అడ్డొస్తుంది. సో చాలా కీలకమైనటువంటి పరిణామాల నేపథ్యంలో డైరెక్ట్గా నీకు టికెట్ ఇవ్వమని చెప్పలేదు అధిష్టానం, అలా చెప్పలేరు కదా. కాబట్టి ఆయన భార్య అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. విశాఖపట్నానికి ఎంపీగా ఝాన్సీ గారు పోటీ చేయాలి అంటూ ఇక్కడ కుటుంబంలో ఈసారి ఒక్కరికే అవకాశం అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా చెక్ పెట్టాలి అనే దాని మీద ఒక ఫోకస్ పెట్టినట్లు, దానికి సంబంధించి ఆ విషయం ఆయన ముందుగానే గ్రహించి పార్టీకి అంటనట్లుగా ఉంటున్నారు అనేది బాగా వినిపిస్తుంది. అలాగే ఆయన నిర్వర్తిస్తున్నటువంటి శాఖ విద్యాశాఖ. విద్యాశాఖలో ఇటీవల వచ్చినటువంటి ఆరోపణలు, కోకొల్లలు, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్నో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఎన్నో విభాగాలు ఉన్నాయి, అన్నిటి మీద వస్తుంది. కానీ ఎక్కువగా బాగా వినిపించేది, విస్తృత స్థాయిలో చర్చ జరిగేది కేవలం విద్యాశాఖ మీదే. సో ఇంకా పొమ్మన లేక పొగపెట్టినట్ల ఇలా చేస్తే ఆయనే సైలెంట్ అవుతాడా ఏంటి అనే దాని మీద కూడా ఒక బలమైనటువంటి చర్చ జరుగుతుంది. ఏదేమైనప్పటికీ 2024 ఎన్నికలకు సంబంధించి బొత్స సత్యనారాయణకు టికెట్ ఇవ్వకుండా అడ్డుకున్నది ఈ ఇద్దరే. ఎవరో విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి. ఎందుకంటే వారు చెప్పిన మాట వినకపోవడం, ఎందుకంటే అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి. కానీ బొత్స సత్యనారాయణ గారి అంశంలో మాత్రం అది పనిచేయాల. ఎందుకనంటే వాళ్ళు చెప్తే నేనేంటి, నేను ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నా, వీళ్ళు మొన్నొచ్చారు అన్న విధంగా కూడా చాలా వ్యాఖ్యలు చేశారనేది పార్టీలో అంతర్గతంగా ఒక రకమైనటువంటి చర్చ జరిగింది గతంలో. ఇలాంటి సిచ్యువేషన్లో ఆయనకు టికెట్ ఇచ్చి మళ్ళీ ఇబ్బంది పడే కంటే ఆయన పక్కన పెట్టి తన భార్యకి ఎంపీగా ఇస్తే పోలా అన్న ఆలోచన కూడా ఉంది. వాస్తవానికి గతంలో కూడా జడ్పీటీసీగా ఉన్నటువంటి తన భార్యని తీసుకొచ్చి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంపీగా పోటీ చేయించడం, ఆమె గెలవటం, పార్లమెంట్లో కూడా చాలా బలంగా తన వాదన వినిపించడం కూడా జరిగింది. ఇలాంటి క్రమంలో మళ్ళీ తన భార్యకు అవకాశం ఇస్తే ఈయనకి అవకాశం ఇవ్వకపోయినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఉత్తరాంధ్రలో ఈయన సామాజిక వర్గానికి సంబంధించి కానీ లేదా ఈయన అభిమానులు కానీ అనుచరులు కానీ చాలా ఎక్కువ. సో ఎవరికో ఒకరికి అవకాశం ఇచ్చాం కదా అని వీళ్ళు ఎస్కేప్ అవ్వచ్చు అనేది కూడా బాగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మొత్తానికి చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఒక పక్కన ఇంకొక వాదన కూడా వినిపిస్తుంది, తన భార్య రాజకీయాల్లోకి రాదు, పోటీ చేయదు, పోటీ చేసేది ఉంటే గతంలోనే ప్రత్యక్ష రాజకీయాల్లో అప్పటి నుంచి కొనసాగేది, కాబట్టి తనని లాగొద్దు, నేనే పోటీ చేస్తా, నేనే రాజకీయాల్లో ఉంటా అని చెప్పి కూడా ఒక ప్రతిపాదన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంచినట్లు కూడా మనకు తెలుస్తుంది బొత్స సత్యనారాయణ గారు. మొత్తానికి రానున్న రోజుల్లోనే కపుల్ ఆఫ్ డేస్లో ఏం జరగబోతుంది
ఏంటి అనేది బాగా ఇంట్రెస్ట్‌గా మారబోతుంది.